సార్ ఈ జగన్ గారి పాలనలో ఈ సంక్షేమాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సంక్షేమ కార్యక్రమాలు అయితే 100% ఎక్సలెంట్గా ఉన్నాయి. పూర్ పీపుల్ వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో కంపేర్ చేశామంటే ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా వాళ్ళు కొంచెం వాళ్ళకు రావడం, వివిధ సంక్షేమ కార్యక్రమాల రూపంలో వాళ్ళకి డబ్బులు రావడం అనేటువంటిది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది అప్పర్ క్లాస్ వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళకి ఏదో కొద్దిగా సమస్యలు ఉన్నట్లుంది. కానీ నేను అనుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అందరూ ఓట్లేసి మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేస్తారని నా యొక్క అభిప్రాయం. సార్ మరి ఇక్కడ చూసుకుంటే ఇట్లా సంక్షేమాలు ఇవ్వడం వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి, అందరూ అప్పుల భారం ఎక్కువైపోతుంది రాష్ట్రం పైన అంటున్నారు. రేట్లు పెరగడం అనేటువంటిది వాస్తవంగా మనం అబ్జర్వ్ చేశామంటే ఎక్కువ శాతం వస్తువులు వాటి యొక్క రేట్లు నియంత్రణ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అది ఈ రాష్ట్రంలోనే కాదు కదా, ప్రతి రాష్ట్రంలోనూ మనం సంవత్సరాలు పెరిగే కొద్దీ ఎప్పుడైతే శాలరీస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా రాను రేట్లు అనేటువంటిది ఎప్పుడు కానీ ఏ దేశంలో కానీ మనకు లభ్యమయ్యేటువంటి వస్తువులు వాటి మీద వెచ్చించే ఖర్చు రైతులైతేనేంటి ఎవరైతేనేంటి దాన్ని బేస్ చేసుకుని రేట్లు ఫిక్స్ చేస్తారు. కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రేట్లు పెరిగిపోయినాయి అనడం అని అంటే రామారావు గారు రాకముందు రేట్లు తక్కువ ఉన్నాయి, రామారావు గారు వచ్చిన తర్వాత పెరిగింది, చంద్రబాబు వచ్చిన తర్వాత పెరిగింది. అదేంటో అది నిరంతర ప్రక్రియ. అది దానిని మనము ఈ గవర్నమెంట్ వస్తేనే పెరిగింది అనడం తప్పు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో డెవలప్మెంట్ అంటూ ఒకవైపు ఉన్నారు, జగన్ గారేమో సంక్షేమం వైపు ఉన్నారు. ఈసారి జనాలు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? నేను చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అని అంటున్నాడు. సంక్షేమంలోనే నాకు తెలిసి అభివృద్ధి కూడా ఇంక్లూడ్ అయ్యింది. అది ఇక్కడ అభివృద్ధి అంటారు సార్. ఎలాంటి అభివృద్ధి అంటే పరిపాలనా పరంగా గ్రామాల్లోనే పరిపాలన తీసుకురావడం అనేటువంటిది. ఎందుకంటే గాంధీజీ ఆశయమైనా కానీ అంబేద్కర్ ఆశయమైనా కానీ గ్రామ పరిపాలన అనేటువంటి చాలా ముఖ్యం. గ్రామ పరిపాలన అనేటువంటిది ఇప్పుడు మనకు సచివాలయ వ్యవస్థ పెట్టేశాడు, దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. ప్రజలు ఎవరు తాలూకా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి. మనకు రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్లో పని ఉన్నా కూడా మన సచివాలయంలోనే మన అప్లికేషన్ వేసినామంటే పని జరిగేటువంటి అవకాశం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉంది. అదేవిధంగా గ్రామ పరిపాలన అన్న సందర్భంలో ఆటోమేటిక్గా గ్రామాల్లో సచివాలయాల నిర్మాణం అనేటువంటిది అభివృద్ధి. రైతు భరోసా కేంద్రాలు అనేది ఆ బిల్డింగ్లు కట్టడము అభివృద్ధి. వెల్నెస్ సెంటర్లు కడుతున్నారు, ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. ఆరోగ్యపరంగా తీస్తే అది కూడా ఆ బిల్డింగ్లు అన్నీ కూడా అభివృద్ధి. ఇకపోతే ఈ ఊర్లో తీసుకున్నామంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అయితే కంటికి కనబడుతూ ఉంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది. కావాలంటే మనం కంపేర్ చేసుకోవచ్చును. ఎవరైనా మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా అభివృద్ధి లేదు అని అంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదు అనేటువంటిది ఈ టౌన్లో తీసుకుంటే 2 హెల్త్ సెంటర్లు కట్టారు కొత్తగా, బ్రహ్మాండంగా తుడా పార్క్ ఒకటి కట్టారు, 2 కోట్లు పెట్టి షాదీ మహల్ ఒకటి కట్టారు. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 125 కోట్ల రూపాయలతో మినిస్టర్ గారు రోజా మేడం గారు చేస్తున్నారు. మరి అభివృద్ధి లేదు అనడం అనేటువంటిది అది హాస్యాస్పదం. సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. మరి ఈసారి రోజా గారు గెలిచే అవకాశం ఎలా ఉన్నాయి సార్? గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు కదా. రోజా గారు 100% గెలుస్తారు. ఎందుకంటే ఆమెకి సంబంధించిన కొంతమంది ఆమె నాయకత్వం ఇష్టపడినటువంటి వాళ్ళు కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు. ఈ ఎల్లో మీడియా కూడా ఆమె కష్టం అని మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ వాస్తవంగా గతంలో కంటే ఈమె ప్రజల్లోకి ఎక్కువ చొచ్చుకోమన్నారు ఈ టర్మ్లో. కాబట్టి తప్పకుండా 3 సార్లు రోజా మేడం గెలుస్తారు. ఏం బాగాలేదా? ఏ విధంగా బాగాలే అన్నారు అసలు? కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లే. మా అమ్మఒడి మా తమ్ముడికి రావట్లే. అదే చంద్రబాబు ఉన్నప్పుడు బాగా వచ్చినాయి, ఈడు వచ్చినప్పుడు సరిగ్గా వస్తున్నాయి, ఒకసారి కావట్లే, అందట్లే. మరి ఈసారి గెలుస్తాడా జగన్, చంద్రబాబు గెలుస్తాడా? చంద్రబాబు గెలుస్తాడా? ఎందుకు చంద్రబాబు అంటే నమ్మకమే మాకు చిన్నప్పటి నుంచి అంత అయింది. మరి ఇక్కడ రోజా గారు ఎట్లుంది? రోజా గారు గెలుస్తారా ఇక్కడ? అదే మా చెప్పకూడదు, అది చెప్పకూడదు. ఇక్కడే పక్కన రాగిరా అమ్మా వద్దునైనా అంతే. భానుప్రకాష్ గారు ఏమన్నా ఈసారి గెలిచే అవకాశాలు? ఇద్దరికి పోటీ ఎట్లా ఉంటుంది? ఏమో తెలియదు, చెప్పలేం. కొడితే ఏదైనా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు రాజకీయాలు 3 రాజకీయాలు ఉన్నాయి, 4 ఉన్నాయి, ఏది కలిసి ఊరికి చెప్పలేము. సందర్భం వచ్చి మంచిదే, ఎవరు వస్తే తెలియదు కదా, తెలియదు మనకు. అట్లా మీకు ఏమన్నా వస్తున్నాయా ఆయన ఇచ్చిన దానిలో? ఏమో వస్తున్నాయి కొన్ని. బాగానే ఉంది. ఈసారి గెలుస్తాడా జగన్ గారు? గ్యారెంటీ ఎందుకు చంద్రబాబు గారు ఏమైనా ఉండదా? పోటీ ఉండదు. రోజా గారు ఎట్లా ఇచ్చినారు ఎమ్మెల్యేగా?
రోజా గారు బాగానే పనిచేస్తారు. బాగానే పనిచేస్తారా సార్? గెలుస్తారా ఏమన్నా? గెలుస్తారు. భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, రోజైనా గెలుస్తారు. ఎలా అనిపించింది సార్ జగన్ పాలనలో ఈ సంక్షేమాలు చూసి మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ అన్న సంక్షేమాలు ఏమో చేశాడు, అది ఎవరెవరికి పోయి చేరుతామని తెలియడం లేదు సరిగ్గా. సార్ పేదలకు ఎవరికి చేరట్లేదు అంటారా? పేదలకు చేరింది, అర్హులకి అర్హమైన వాళ్ళకి చేరిందని నాకు అర్థం కాలేదు. అర్హులకి చేరుతా ఉందా లేదా సంక్షేమ పథకాలు అనేది తేవడంలా. చాలామంది కొంతమందికి చేరుతా ఉంది, కొంతమందికి చేరలేదు. చాలామంది చెప్పడం మాకు రాలేదు అర్హులైన మా వాళ్ళని చెప్తా ఉన్నారు. పథకాలేమో ఆయన పెట్టాడు కానీ అది కరెక్ట్గా అధికారులు కరెక్ట్ అయిన వాళ్ళకి చేరుస్తూ ఉన్నారా లేదని తెలియదు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటారు సార్? వాలంటరీ వ్యవస్థ వచ్చి ఆ పెన్షన్ రోజు కనిపిస్తూ ఉంటారు, మిగతా రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియలే. వాళ్ళకి ఏదో పనులు పెడతా ఉంటారు లేండి సచివాలయంలో, పాపం ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి కూడా వర్క్లు. నాకు తెలిసి వాళ్ళు పెన్షన్ మాత్రం కరెక్ట్గా సప్లై చేస్తూ ఉంటారు వృద్ధులకి, అది మాత్రం తెలుసు నాకు. మిగతా టైంలో కనిపించదు. ఈసారి జగన్ గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి సార్? చంద్రబాబు గారు ఏమో డెవలప్మెంట్ అని పొత్తులో వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ పొత్తులో, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. పొత్తులో రావడం అంటే పదవికి రావాలని పొత్తులు పెట్టుకుని వస్తున్నాడు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు ఆయన చేసిన రాజకీయాలు, ఆయన చేసిన కొన్ని పనుల వల్ల ఏసారి ఏమన్నా రావచ్చేమో నాకేం కరెక్ట్గా ఐడియా లే. జగన్ సంక్షేమ పథకాలు ఏమో కరెక్ట్గానే చేశారు కానీ అది అధికారులు చేర్చలే. ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలి, విద్యని ఎలా పాపం విద్య రోడ్లు ఇలాంటివి అభివృద్ధి చేయాలి, ఉద్యోగ అవకాశాలు యువతకి చాలామందికి లేదు, వాళ్ళ యొక్క అభివృద్ధి ఏమి, దాని మీద ఒక ఏదైనా ఆయన పొలిటికల్గా ఆయన పెడతాడు కదా మేనిఫెస్టోలో, ఇలాగ ఏదైనా పెడితే బాగున్నాం. కానీ ఫ్రీ అనడం బస్సులు ఇవంతా ఇంకొక రాష్ట్రాలకు వెళ్తాయి కానీ మన ఆంధ్రప్రదేశ్కి కష్టమే, వర్కౌట్ కాదు. ఎందుకని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే చాలా లోటులో ఉంది, లోటు బడ్జెట్లో ఉంది. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ఈ 5 ఏళ్ల పాలనలో విద్యా వైద్యంలో మీకు ఏమైనా మార్పులు కనపడ్డాయా? విద్యలో ఆయన ఇంగ్లీష్ని ప్రవేశపెట్టింది అంతకు మంచి పని. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్కి కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇంతకుముందు తెలుగు చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చేరినప్పుడు చాలా కష్టపడినారు. ఇంగ్లీష్ ప్రవేశపెట్టింది ఏమో తప్పుగా అనిపించలే నాకు. ఎందుకంటే ఇప్పుడు కావాలంటే తెలుగు ఇదవుతుంది కానీ హైయర్ స్టడీస్ పోయిన తర్వాత వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ పోయినప్పుడు ఇంగ్లీషే మెయిన్గా వర్కౌట్ అవుతుంది. ఇంటర్వ్యూస్లో అంతా ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి తెలుగులో ఎవరు అడగరు కదా. అందుకోసం ఇంగ్లీష్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయితే ఇప్పుడుండే పిల్లలకి మంచిదే అని అనిపిస్తుంది. మరి ఇప్పుడు నగరంలో రోజా గారు ఎలా చేస్తారంటారు? అవి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? అది కరెక్ట్గా తెలియదండి. ఎందుకంటే ఆమె 2 సార్లు గెలిచింది, 2 సార్లు నియోజకవర్గానికి చేయాల్సిన పనులు చేసి ఉండొచ్చు, ఇంకా బాగా చేసి ఉండదు. ఏమంటే ఆమె కూడా ప్రజలు ఉద్యోగ అవకాశాలు ఏమి ఈ నియోజకవర్గంలో చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. సచివాలయం వాలంటీర్స్ తప్పితే చదువుకున్న వాళ్ళకి ఆడ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంజనీరింగ్లో సంవత్సరంలో ఎంతమంది పాస్ అయ్యి వస్తూ ఉన్నారు, వాళ్ళంతా పాపం ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు, ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్ లేవు, కొత్త కంపెనీలు ఏది రాలేదు. సంక్షేమ పథకాలు డబ్బులు పెట్టిన దానికన్నా ఏదన్నా కంపెనీస్ వచ్చేటట్టు యువతకి ఏదో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు చేసింటే బాగున్నాం. రోజా గారు ఆమె ఉన్న మంత్రివర్యులు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా చేసి ఉండొచ్చు, ఆమె కృషి చేసి ఉండొచ్చు మన నగిరి నియోజకవర్గం. ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే మళ్ళీ రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంటారు? సామాన్యులకు కావచ్చు, పేదలకు కావచ్చు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? పేదలకి ఎవరు వచ్చినా ఏం చేస్తారో అర్థం కాలేదు. ఎందుకంటే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు చేశాడు. ఆయన అమరావతి ఒకటి మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండింది.
మిగతా రాష్ట్రాలు వెనుకబడిన మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా. మన రాష్ట్రాలు అంటాను, జిల్లాలు ఉన్నాయి. దాని గురించి అనుకోలేదు. ఆయన అమరావతి మీద ఫోకస్ చేసినాడు, అది దానికేమో సహకరించినాడు, అది వర్కౌట్ కాల. వాళ్ళు ఈరోజు కూడా రోడ్ల పడి పాపం ధర్నాలు సమ్మెలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏదో కొంచెం వస్తాయని వాళ్ళు అవసరం చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ కాల. వాళ్ళకి కష్టం తెచ్చిపెట్టినారు. దాని మీద ఫోకస్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏదైనా చేసి ఉండొచ్చు ఆయన. అమరావతి రాజధాని డెవలప్ అయితే కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలో రాజధాని ముఖ్యం అనుకుంటే మిగతా పేద ప్రజలు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు, వైద్యం దొరకకుండా ఉండేవాళ్ళు, విద్య దొరకకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. దాని మీద ఫోకస్ చేసి ఉండొచ్చు. ఒక అమరావతి మీద ఫోకస్లోనే ఆయన కాలం చెల్లిపోయింది. దాన్ని ఒకటే ఆయన రాజధాని డెవలప్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనుకున్నాడు ఆయన. అది వర్కౌట్ కాదు. నాకు ఆయన పెట్టిన స్కీమ్లో బైబర్ సర్జరీ చేసుకున్నా. మళ్ళీ 18,000 వేసినాడు చూడు. ఆ డబ్బు తిరుపతిలో పుత్తూరు యాదగిరి నాకు కన్ను ఆపరేషన్ చేయలే, బైబర్ సర్జరీ చేసుకునేది. ఆ డబ్బుతో పోయి కన్ను ఆపరేషన్ చేసుకున్నాను మెడ్రాస్ పోయి. ఇంకొక కన్ను చేసుకునేది దీనికి మళ్ళీ ఇప్పుడు పడేదానికి వాళ్ళకి అయిపోయింది. అన్నీ వర్తిచ్చింది, డాకరా వర్తిచ్చింది, అన్నీ వర్తిచ్చింది. ఆయనే బాగా చేశాడు ఇప్పటి వరకు. మరి ఈసారి ఎవరికి గెలుస్తారు, చంద్రబాబు జగన్? ఈయన గెలుస్తాను భగవంతుడిని. ఆయన చెప్తున్నాడు కదా, దేవుడిని ప్రజలు నమ్మన్నామని. అంతే అంతే. మరి ఇక్కడ రోజా గారు బాగానే పనిచేసినారా ఎమ్మెల్యేగా? రోజా గారు ఇదంతా కాంపిటీషన్ ఉంది. మనుషులు పెద్ద లీడర్లంతా అంతా కాంపిటీషన్ చేసుకున్నది. ఈడ పుత్తూరులో కూడా ఆమెకే లేదంటున్నారు, మళ్ళీ ఆమెకే ఇస్తున్నారు. చాలా న్యూస్లో కూడా చెప్తున్నది. ఆమె గెలుస్తుంది మరి ఇస్తే భగవంతుడిని. మీకు జగన్ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా? జగన్ పాలన బాగుంది. మీకు ఏమన్నా వస్తున్నాయా? పెన్షన్ వస్తున్నది. నెల 1వ తేదీకి అంతా పెన్షన్ వచ్చేస్తుంది. ఇక పోతే రేషన్ గీసిన బాగానే వేస్తున్నారు. బాగానే పనిచేస్తున్నాడు ఇప్పటివరకు జగన్. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జగన్ గారు వచ్చిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర రేట్లు అంటున్నారు. ఎంతవరకు వస్తారు ఉన్నాయి దాంట్లో? రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి, కానీ మా ఓటు వాళ్ళు బతికేది కొంచెం కష్టంగా ఉంది. మరి ఎవరు వస్తే బాగుంటా అంటారు, చంద్రబాబు జగన్? ఈసారి జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుని నా అభిప్రాయం. ఎందుకంటారన్నా జగన్ చంద్రబాబు తేడా ఏంటి? జగన్ వస్తేనే మాకు పెన్షన్లు వచ్చినాయి, అందరికీ అందుబాటులో ఉన్నాము. అప్పుడు వచ్చేటి ఏమి లేవా? అప్పుడే పెద్దగా వచ్చేది అనేది రేషన్ కాడితే ఆడికి పోవాలి. ఇప్పుడు ఇంటి ముందరకే బండి వస్తూ ఉంది, ఏళ్ళు పెడుతున్నాం, తీసుకునేస్తున్నాం, ఇబ్బంది లేదు. బియ్యానికైతే ఇబ్బంది లేదు, కాయగూరలు రేట్లు ఎక్కువ అయిపోతాయి. దీనికి జగన్కి ఏమైనా సంబంధం ఉందంటారా, లేకుంటే జగనే పెంచుతున్నాడు అనుకోవచ్చా? ఇవన్నీ అర్థం కాదు. ఇవన్నీ రేట్లు జగనే పెంచుతున్నాడు అనుకోవచ్చా? అట్లా అనుకుంటున్నాం, జనం అంతే అట్లా అనుకోవాల్సిందే. జగన్ అన్న ఈ బియ్యం అయితే ఇదిగా వేస్తూ ఉన్నాడు, పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నాడు, ఈ కూరగాయలు అంతా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అది పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే రోజా గారు ఎట్లా చేసినారన్న? వేస్ట్. మా ఊరికి ఒకసారి వచ్చింది, తర్వాత రానే లేదు. 5 సంవత్సరాలు ఒకసారి వచ్చిందా? ఒకేసారి వచ్చింది, ఓట్ల కోసం వచ్చింది, తర్వాత ఒకసారి ఏమో వచ్చిపోయింది, అంతే అంతే. ఎవరు గెలిస్తే బాగుంటారు, భానుప్రకాష్ గారా, రోజా గారా? అదైతే ఐడియా లేదండి. రోజా గారు వస్తే మాత్రం ఇంక రాదు. ఎట్లుంది జగన్ గారి పాలన, సంక్షేమాలు ఎలా ఉన్నాయి 5 సంవత్సరాల్లో? పర్వాలేదు. జగన్ వచ్చినాక అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఇంటికాడికి రేషన్ బియ్యం కానీ అన్ని సకల సౌకర్యం బాగా జరుగుతూ ఉంది. ఏమొస్తున్నాయి, రైతు భరోసా ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయి, రుణమాఫీలు కావచ్చు, ఇవన్నీ? రైతు భరోసా పడింది, సంవత్సరం కూడా పడతానే ఉంది, వేస్తూనే ఉన్నాడు. 4 మాటలు వేసినాయి సార్. తీసుకు రైతు భరోసా కాకుండా ఇంకేమొస్తున్నాయి? మాకు రైతు భరోసా వచ్చింది, బియ్యము ఇంటికి సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంటికి అడుగుతారు, కష్టాలు అడుగుతున్నారు. వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. వాలంటీర్లు బాగా పనిచేస్తారు, ఇంటింటికి వచ్చి కనుక్కుంటా ఉన్నారు, వస్తూ ఉన్నారు, మాటలు కనుక్కొని పోతూ ఉన్నారు. మరి ఈసారి ఎవరు గెలుస్తుంటారు, జగన్ గారా, చంద్రబాబు గారా? జగనే వస్తారు ఖచ్చితంగా. చంద్రబాబుకి అవకాశం ఎవరు? ఎట్లా తెలియదు కదా. ఈయన బాగా ఇంటికి అన్ని అవసరాలు చేస్తూ ఉన్నాడు, ఇంటికి వచ్చి కష్టాలు కలుసుకొని పోతూ ఉన్నారు, వస్తారు. రోజా గారు ఎట్లా ఇస్తున్నారు, ఎమ్మెల్యే రోజా గారు? రోజా గారు మా ఒక సురేష్ పేరు అంతే అండి, 2వ సారి రాలేదు మా ఊరికి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి వచ్చారా? ఒకసారి వచ్చారంటే 2వ సారి రాలేదు. రావడం మానేసింది ఎందుకని ఏమో మనకు తెలియదు కదా దాని గురించి. మరి ఈసారి ఓట్లు వేస్తారు రోజా గారికి? రోజు ఏమో రాదు, ఎవరు అది మరి గ్యారంటీ. భానుప్రకాష్ గారు వాళ్ళు రాలేదు సార్, మాకు తెలియదు. రోజు వచ్చినంతే మళ్ళీ రాలా.
జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసినాడు. రోజమ్మ బాగా చేసింది మా ఊరికి. ఏం చేసింది రోజమ్మ గారు? రోజమ్మ మాకు వండుకొని ముద్దుకృష్ణ నాయుడు 5 ఏళ్ళుగా తెలుగుదేశం టీడీపీలో గెలిచినాడే కానీ డ్రైనేజ్ కాలువ కట్టలేదు. డ్రైనేజ్ కాలువ కట్టించింది. స్కూలు పూత పని చేపించింది. రోడ్డు వేపించింది. రోజమ్మ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది. మరి చంద్రబాబు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందా? జగన్ ప్రభుత్వమే బాగుంది. మరి జగన్కు చంద్రబాబు అంటే ఇద్దట్లో ఎవరు బాగా చేసినారు? ఆయన 5 సంవత్సరాలు వేస్తే ఈయన 5 సంవత్సరాలు వేసినాడు కదా. అవును, నీకు ముద్దుకృష్ణ నాయుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊరికి డ్రైనేజ్ కాలువే లేదు. 5 సార్లు అడుక్కుంటే కూడా 5 సార్లు గెలిచినాడు టీడీపీలో. చేస్తాననేసి చేయకనే పుడిచినాడు. రోజమ్మ వచ్చింది, బాగా చేసింది. రోజమ్మ కంపల్సరీ గెలుస్తుంది. ఇప్పుడు జగన్ పథకాలు పెట్టినాడు కదా, సంక్షేమాలు ఎలా ఉన్నాయి? బాగా అందుతున్నాయా? అందరికీ నల్ల పని చేశారు. ఏదో సార్ జగన్ గెలుస్తాడా? ఎందాటి జగనే ఉందా నల్లా இருக்கும். రోజు ఎట్లా చేసింది ఇక్కడ? ఇక్కడ எல்லாருக்கும் குந்தால் குட்டி கூடு நல்லா கட்டி கொடுத்துக்கிறாங்க. இங்கே நல்லா எல்லாம் బాగా செஞ்சுக்கிறாங்க రోజు అమ్మ కూడా. వినోద్ ఎట్లా ఉంది జగన్ గారి పాలన? సంక్షేమాలు ఎలా ఉన్నాయి? బాగుంది. బాగుందా? మీకు ఏమైనా వస్తున్నాయా? వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆటో డబ్బులు పడుతుంది, అంతా బాగానే ఉంది. స్కూలు అంతా ముందు బాగలేదు, ఇప్పుడు బాగానే ఉంది. సార్ ఇట్లా జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు గారు గెలుస్తారా? 100% జగన్ గారి సీఎం. ఎందుకంటారన్నా జగన్ గారి మీద అంత భరోసా? ఆయన వచ్చినాకే మొత్తం బాగా నడుస్తున్నారు, అంతా బాగా చేస్తున్నారు. అంతా పేదలకి అన్నికి సహాయం ఉంది. ఏం పోవాలంటే అప్పుడు ఆడికిడికి పోవాలి. ఇప్పుడంతా సచివాలయాలని ఏ బాధ లేదు, బాగా పనిచేస్తున్నారు. సచివాలయం వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు బాగా పనిచేస్తారంటారు? రోడ్లు లేవు, అవి లేవు అంటున్నారు కదా. జగన్ గారి పాలనలో రోడ్లు ఏమన్నా బాగున్నాయంటారా? జగన్ వచ్చినాక రోడ్లు బాగుంది. రోడ్లు బాగా చేస్తారా? బాగా చేస్తారు. ఇక్కడ రోజా గారు ఎట్లా వర్క్ చేస్తారండి? రోజా గారు బాగా పనిచేస్తారు. మరి ఈసారి గెలుస్తారా లేకుంటే భానుప్రకాష్ గారు గెలుస్తారా? అది చెప్పలేము కదా. అది ఎలా అనిపించింది అలా చెప్పండి. రోజమ్మ గెలుస్తుంది. రోజమ్మ గెలుస్తారా? బాగా అనిపించింది. రోజమ్మ గారే చేస్తారా? ఆమె మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? అలా చూస్తే ఉంటుంది, అందుబాటులో అన్ని చేస్తుంది. ఎట్లుంది మీకు జగన్ గారి పాలన? బాగుందా? బాగానే ఉండదు, బాగానే ఎంత వస్తుంది? ఇస్తారు 3000. ఎట్లా మరి ఈసారి జగన్ గెలుస్తారా, చంద్రబాబు గెలుస్తారా? ఈయనే జగనే. మళ్ళీ చంద్రబాబు 5000 ఇస్తా పింఛను అంటాడు, గెలిచాడా? మన చేతిలో ఏముండదా, అది నేనే వేస్తా జగన్కి. మిగతా తెయ్యాలి కదా, అది మనం చెప్పలేము, అది దేవుడు. నేను మాత్రం వేస్తా, మనం తింటానమే ఆయన సొమ్ము అనేసి. ఆయన వచ్చి నుంచి నేను ఆయనకి వేస్తాడా అంతే. ఇంకా మరి రోజా గారు బాగానే పనిచేసినారా? కూడా పర్వాలేదు. ముద్దుకృష్ణ కొడుకు భానుప్రకాష్ గెలుస్తాడా, రోజా గెలుస్తుంది? ఎవరని చెప్తాం, ఈయనే జగనే. ఏమైనా పని లేదు, ఎవరు మన చేతిలో ఉందా అది. ఎవరు అదృష్టం ఎట్టుండదు, మనమే వేస్తాము జగన్కి. ఆయన ఇస్తున్నాడు, ఆయన వచ్చినాక బాగుందని. వాలంటీర్లు బాగా పని చేస్తున్నారా? చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా బాగా పని అన్నీ చెప్తారు. ఇవి వచ్చినాయి చెప్తారు. జగన్ గారి పాలన బాగుందా? చేస్తాడా జగన్? రాడా? కష్టమే వచ్చేది. జగన్ గారే బాగా చేస్తున్నారు, వస్తారు. రోజా బాగా పని చేసిందా ఇక్కడ? బాగా చేసింది రోజా కూడా. 2 పనులు చెప్తా, ఏం పని చేసిందా? ఎవరు గెలుస్తారు ఇక్కడ, భానుప్రకాష్ రోజానా? రోజానే వస్తుందని అనుకున్నాను. మీకు అమ్మ ఒడి కావచ్చు, వాహనమిత్ర కావచ్చు, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉండదు పరిపాలన. జగనన్న పరిపాలన బ్రహ్మాండంగా ఉండదు, బ్రహ్మాండంగా ఉండదు. వీటి వల్ల రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. రేట్లు పెరిగేది ఏముండదు, దానికి సంబంధం లేదు. మామూలు పెరిగేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెరుగుతున్నది. జగనన్న పరిపాలన దాని నుంచి మనం రేట్లకి దానికి సంబంధమే లేదు. ఈసారి జగన్ గెలుస్తాడు, చంద్రబాబు గెలుస్తాడు? జగనన్న గెలుస్తాడు, జగనన్న గెలుస్తాడు. జగనన్న అంత భరోసా అన్న జగనన్న పైన బాగా ఇప్పుడు ఆయన చెప్పింది బాగా నడిపిస్తున్నాడు కాబట్టి జగనన్న పరిపాలన బాగుండదు. చంద్రబాబు నాయుడు చేసింది చెప్పింది చేయలేదు, జగనన్న చెప్పింది చేస్తున్నారు. ఆటో మాకు ఆటో వాళ్ళకి ఆటో డబ్బు వేస్తున్నారు, రైతు భరోసా వేస్తున్నాడు. మళ్ళీ వచ్చి 18 సంవత్సరాలు ఇది వయసు ఉన్న వాళ్ళకి 18,000 వేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వేస్తున్నాడు. రోజా గారు ఎట్లా వేస్తారన్న?
ఎమ్మెల్యే అంతగా లేదు, జగనన్న పరిపాలన బాగుండదు మాకు, బాగుండదు. మరి ఇక్కడ నగరం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? భానుప్రకాష్ గారా, రోజా గారు అంటారు? ఇంకా జగనన్న గురించి ఇంకో రోజాకి వేయాల్సిందే, అంతే అంతే, ఇంకా తప్పదు. జగనన్న గురించి రోజాకి వేయాల్సిందే. మీరు ఏం చేస్తున్నారు? ఆర్డర్ అడుగుతున్నా. ఆటో నడుపుతున్నారు కదా, ఎట్లున్నాయన్న మీకు రోడ్లు కావచ్చు? మీకు మీరు తిరిగే చోటు రోడ్లు ఇలా ఉన్నాయి, జగన్ వచ్చిన తర్వాత రోడ్లు బాగాలే ఉంటున్నారు. లేదు ఎవరు చెప్పిందా మరి అదంతా ముందే బాగలా, ఇప్పుడు బాగుండదు ఎంత రోడ్లు అంతా అన్నీ బాగా ఉంటుంది. ఈసారి అన్న వస్తారు కంపల్సరీగా. అది ఏమన్నా సంక్షేమాలు అందుతున్నాయా? అందుతున్నాయినా. మాకు ఆటో డబ్బు వేస్తున్నాడు, మా అమ్మకి వచ్చే అన్ని అంతా వచ్చింది. అది ఆయన చెప్పిన మాటలంతా మా ఎవరెవరికి వర్తిస్తాయో అందరికి వర్తించాయి. అందువలన ఈసారి వస్తే అంటే ఇంకా బాగా చేస్తాడు. దానికన్నా వస్తే కన్ఫర్మ్ చేస్తే వస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులో పవన్ కళ్యాణ్ ఏడా కనపడినాం, ఊరికట్ట ప్యాకేజ్ అంతే, వేరేం లేదు కదా, ప్యాకేజ్ అంతవరకే, వేరేం లే. మరి ఎమ్మెల్యే రోజా గారు మీకు ఎలా అనిపించింది? ఆమె అందుబాటులో ఎలా ఉంటుంది? అందుబాటులో అంటే ఆమె సరిగా చేయలే. మనకి అన్న కావాలంటే తనకి వేయాల్సి తప్పదు కదా. ఈసారి అన్నకి గెలిపించాలంటే తనే గెలిపించాల్సిందే, అంతే. ఇన్ని సంక్షేమాలు పెడుతున్నారు కదా, ఇవన్నీ పెట్టడం వల్ల కరెక్టే అంటారా? కరెక్ట్. ఇంతకుముందు ఆయన ఎన్నో చెప్పినాడు చంద్రబాబు నాయుడు, ఇంతవరకు ఏమి చేయాలా. ఇప్పుడు మళ్ళీ ఏమరుస్తున్నాడు, జనాల్ని మధ్య పెట్టి ఓటు వేసుకునేదానికి ఇద్దరు కలిసి అమలు చేస్తున్నారు. ఈ పొత్తును ఆల్రెడీ 2014లో ఒకసారి వచ్చారు, మళ్ళీ 19లో ఒంటరిగా వచ్చారు, ఇప్పుడేమో మళ్ళీ 24లో వస్తున్నారు. ఇలాంటి జనాలు ఎలా నమ్ముతారంటారు? చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఆయన చేసిన పథకాలన్నీ ఆ మారి ఉన్నాయి, అందువల్ల ఆయన ఖచ్చితంగా జగన్కే వేస్తారు, ఏమాత్రం డౌట్ లేదు. మరి జగన్ గారు చెప్పిన వాటిలో మద్యపానం నిషేధం అన్నాడు, మందు అనేది రేట్లు ఉన్నాయి, అవి బాగాలేదు బ్రాండ్లు అంటున్నారు. మందు అనే లేకపోతే ఈ కష్టపడే వాళ్ళు చాలా కష్టం, అది ఖచ్చితంగా ఉండాలా. దాన్ని ఎట్లా తీయలేరు, ఎవరు వచ్చినా తీయలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా తీయలేడు దాన్ని, అది వచ్చి చెప్తారు అన్నమాట. అన్నీ నెరవేర్చే ఉంటే మా మనిషికి ఇంకేం ఉండాలి. మందు తాగి జనాలు చచ్చిపోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఏమి లేదు, అంతే. చచ్చిపోయారు ఉంటే ఎప్పుడు చంద్రబాబులో చచ్చిపోయినారు, 50 రూపాయలు క్వార్టర్ ఇస్తున్నాడే, అప్పుడు చచ్చిపోయినారు. తాగేది మళ్ళీ సాయంకాలం వరకు కైపుతో 50 రూపాయలతో గడిపేస్తాడు కదా. 150 రూపాయలు పెట్టుకుంటే 3 క్వార్టర్లు వస్తుంది, తాగుతాడు వస్తాడు, ఆ కైపులోనే ఉంటారు వాళ్ళు. ఇంకేవాడు సంపాదించేది. మరి నగరం నుంచి ఎమ్మెల్యే రోజా గారు ఎట్లా వర్క్ చేస్తారని 5 సంవత్సరాల్లో? రోజా గారితో కష్టము, అయినా జగన్ అన్ని కోసం వేయాల్సిందే. మరి భానుప్రకాష్ ఎవరైనా గెలిచారంటారా? మధుకృష్ణ కొడుకు ఉండదు, ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంటుందా? ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది వాళ్ళిద్దరిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నగిరిలో, మా నగిరి నియోజకవర్గంలో మాత్రం. ఎట్లా ఉంది సార్ మీ జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది 5 సంవత్సరాల్లో? ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరికీ అందుతున్నాయి. ముఖ్యంగా తీసుకోవాలంటే నేను దివ్యాంగుడిని, దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్స్ కానీ, వృద్ధులు వితంతువుల పెన్షన్ కానీ సక్రమంగా పెన్షన్ అందుతూ ఉంది. మిగతా కార్యక్రమాలు ఏమిటంటే మా ఊర్లో కొద్దిగా రోడ్ల వసతి కొద్దిగా తక్కువ, దానిపైన కొద్దిగా దృష్టి పెట్టడం లేదు. మిగతా సంక్షేమ పథకాలన్నీ బేస్, దాంట్లో ఎటువంటి పొరపాటు లేదన్నమాట. మరి ఈ సంక్షేమాలు పెట్టడం వల్లే రోడ్లు కావచ్చు అన్ని పనులు ఆగిపోయినాయి అంటున్నారు. లేదు, అదంతా ఊరికే మాట. చేయాలనుకుంటే మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చేయొచ్చు. ఈ పెన్షన్లను అడ్డం పెట్టుకొని దాన్ని పొరపాటు చెప్పడం తప్పు. దానికి ఉన్న నిధులు దానికి ఉన్నాయి, దీనికి ఉన్న నిధులు దీనికి ఉన్నాయి. సంక్షేమ పథకాల్లో అన్ని బేస్, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, తప్పు చెప్పడానికి లేదు. ఒకవేళ నేను అగైనెస్ట్ పార్టీగా ఉన్నా కానీ నా మనసులో దాన్ని పొరపాటు చెప్పకూడదు. ఎందుకంటే 6వ గంటకంతా పెన్షన్ వస్తూ ఉంది. అప్పట్లో ఎలా ఉంటున్నాయి సార్ ఈ జగన్ గారి ప్రభుత్వం రాకముందు? ఇంతకుముందున్న గవర్నమెంట్లో పెన్షన్ లెటర్ అంటే మేము పెన్షన్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం పోవాలా, అతను పోతే ఆ టయానికి ఉండడు, మళ్ళీ రమ్మంటాడు. ఇటువంటివన్నీ లేకుండా సంక్షేమ పథకాల్లో పెన్షన్ కార్యక్రమాల్లో అన్ని బేస్. ప్రభుత్వ పరంగా ఎత్తుకుంటే మా ఊర్లో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ సరిలేవు, లేవు, జరగలేదు. ప్రధానంగా ఎత్తుకుంటే మాది పంచాయతీ అప్గ్రేడ్ అయ్యి కరెక్ట్గా 19 సంవత్సరాలు అవుతుంది. ఈ 19 సంవత్సరాలకి పంచాయతీలో ఎప్పుడు కాలువ ఉండిందో ఆ కాలువే ఉండదు. ఈ రోజుకి వర్షం పడితే రోడ్లో నీళ్ళు వస్తాయి కానీ డ్రైనేజీలో నీళ్లు పోయే సిస్టమే లేదు ఊర్లో, లేదు. మరి ఎట్లా ఉంటుంది సార్ ఈసారి జగన్ గారు గెలుపు? జగన్ గారు గెలుపు ఎలా ఉంటుంది సార్? ఏమో ఆ పరిస్థితిని బట్టి చెప్పగలమే కానీ మనం స్వయంగా మనం ఏం చెప్పలేము. అంటే చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ పొత్తులో వస్తున్నారు కదా, ఆయన కూడా ఉచిత ప్రయాణాలు అంటూ ఉచిత సిలిండర్లు అంటూ వస్తున్నాడు. ఎన్ని ఉచితాలు పెట్టినా కానీ ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్స్ అనేది ఉండాలి. ఫ్రీ ఇచ్చినంత మాత్రాన అన్నీ డెవలప్ అయిపోతుంది అనుకుంటే పొరపాటే. పొత్తుల విషయం అంటే అది పెద్దవాళ్ళ విషయం, అది మనకు సంబంధం లేదు. మొత్తానికి సంక్షేమ పథకాల్లో పెన్షన్ విధానంలో జగన్ గారి గవర్నమెంట్ బెస్ట్ అంతే. మరి ఇక్కడ ఎమ్మెల్యే రోజా గారు ఎట్లా ఇస్తారు సార్?
ఎందుకనే చేస్తుంటారు? ఏదేం వచ్చేది పోయేదేమో ఏ పని జరగలే కాలువయే కానీ ఏం పని జరగదు. మంత్రిగా కూడా చేశారు కదా, మంత్రిగా కూడా చేశారు కదా. అవును, ఏడు వేస్ట్ అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తుంది కానీ పాత మనుషులు మర్చిపోయింది. మరి ఈసారి గెలుస్తారా? గెలుస్తారా నగరం నుంచి? చెప్పలేము, అది గెలుస్తారని చెప్పలేము. జగన్ గారి పాలన ఎలా ఉంది మీకు? ఫస్ట్ క్లాసే ఉంది. ఆయన పరిపాలన ఎవరు చేయలేరు. ఆమె అవును, పెన్షన్ కూడా 4-5 గంటకంతా నాకు వస్తుంది, పెన్షన్ తీసుకుంటా ఉన్నాను. అదేం బద్దోకలే. గెలుస్తాడు జగన్ గారు? జగన్ గారు గెలుస్తారు. అది జనాభాలు దగ్గర ఉంది. నేను ఓటు వేసి ఏం చేసేది? సంక్షేమాలు తీసుకున్న అందరూ ఓట్లు వేస్తే గెలుస్తారు కదా? వేస్తారు, గెలుస్తారు, వేస్తారు. ఎట్లా ఉందన్న ఈ జగన్ గారి పాలన 5 సంవత్సరాల్లో? పర్వాలేదు, బాగానే ఉంది. ఈ సంక్షేమాలు పెడతాడు కదా, ఇన్ని సంక్షేమాలు ఎలా అందుతున్నాయి? ప్రజలకు కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, ఎలా అందుతున్నాయి? అందరూ మాదిరిగా అంతాను, పర్వాలేదు, అయితే అందుతున్నాయి. అంతున్నాయి. కొందరు ఏమంటున్నారు అంటే ఎవరికి అందట్లేదు, వాళ్ళ పార్టీ వారికే అందుతున్నాయి అంటున్నారు. పార్టీ వరకు అంటే పార్టీ ఉంది, ఆ పాశ్చాత్యం కూడా ఉంది. కాకపోతే ఆ పాలసీ చూపిస్తున్నారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అటు ఇటు ఉన్నది, పర్వాలేదు చూస్తాం. మరి ఈసారి జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్? ఉన్నది, చెప్పలేం. అది ప్రజల చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు కదా. ఉన్నది ప్రజల చేతుల్లో ఉంది. చూసినంతవరకు ఎలా అనిపిస్తుంది సార్? ఎట్టే వచ్చేటట్టు ఉంది పాలన, చాలా ఉంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే రోజా గారు ఎట్లా సార్? పర్వాలేదు, చూస్తాం. గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు. సార్ ఏమైనా సింపతితో గెలుస్తారా లేకుంటే మళ్ళీ రోజా గారికి వేస్తారా? చెప్పలేం. గాలి అయినే ఉంది, సైకిలే ఉంది, ఈసారి గెలిచేటట్టుంది అనిపిస్తుంది. మనకైతే తెలియదు అంటారు. ఎట్లా ఉందని మీకు జగన్ గారి పాలన ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు జగన్ పాలన పర్వాలేదు, బాగానే ఉన్నది, బాగానే ఉంది. ఈ సంక్షేమాలు ఎలా అందుతున్నాయి ఆయన జనం? సంక్షేమాలు కూడా బాగానే పర్వాలేదు, బాగానే వస్తుంది. అమ్మఒడి, డ్వాక్రా మహిళలకు కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది. మీకు కూడా అందుతున్నాయన్నా? మాకు ఈ ఫ్లవర్కి సపరేట్గా 10,000 ఇస్తారు. అది సపరేట్, దానికి మేము పే చేయాల్సి వస్తుంది, బ్యాంక్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఈఎంఐ తరపున చేయుత కింద చేయి కింద వస్తుంది. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు గారు గెలుస్తారన్న? అది మన చేతిలో లేదు కదా, అదంతా ప్రజలు నేను ఎటు ఉంటుంది అటు ఉంటుంది. ప్రజలకు ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు జగన్ బాగా చేసిన ప్రజలు అనుకుంటే జగన్ వస్తాడు, లేదు జగన్ బాగా చేయలేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు వస్తాడు. అది తప్ప నుంచి మనం ఏం చేయలేం. కానీ మనమైతే పక్కగా జగన్కే ఉంటాం. ఎందుకంటే అది అమ్మఒడి, అది ఇది సంక్షేమ పథకాలు చాలా వచ్చింది కాబట్టి. రేట్లు పెరిగాయి అంటారు, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి వీటిలో? రేట్లు మాత్రం మ్యాక్సిమం పెరిగినాయి, అన్నీ పెరిగింది. గ్యాస్ కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, సిలిండర్ ప్రతి ఒక్కటి పెరిగింది. పెరగనంటూ ఏది లేదు. ఆఖరికి బస్ ఛార్జీ సహా పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్నీ పెరిగింది. దానికి ఎవరేం చేయలేం కదా. పెట్రోల్ అంటారు, గ్యాస్ అంటారు, అది మనకు సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్. అది ప్రజలు కొన్ని తెలుసుకోవాలి, కొన్ని తెలుసుకోకూడదు. అది ప్రజల అభిప్రాయం, అది మన అభిప్రాయం ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఎట్లా సార్ రోజా గారు? ఎమ్మెల్యే రోజా గారు పర్వాలేదు. ఇక్కడ టీడీపీ తరఫున భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు. ఈసారి ఏమన్నా వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది? మ్యాక్సిమం ఇద్దరికి పక్కా పోటీ ఉంది, పక్కా ఉన్నది. మెజారిటీ అనేది ఎవరు గెలుస్తారని చెప్పలేదు. మెజారిటీ అనేది భానుకి 75% ఉంది, 75% ఉంది. రోజమ్మకి కొంచెం డౌన్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు భాను గారు మ్యాక్సిమం ఎక్కువ సర్వే చేస్తున్నారు, ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి చెప్పలేము. సంక్షేమాలు ఇస్తున్నాడు కదా, బాగానే అంటున్నాయి. ఇవి మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? వస్తూ ఉన్నాయి. వాలంటీర్ ఎట్లా పని చేస్తున్నారు? పర్వాలేదా? పింఛన్లు అయితే తెచ్చేయడం కానీ ఇవన్నీ అవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చే ఇస్తూ ఉన్నారు. ఏమన్నా ఇవి అప్లై చేసుకోండి, ఇట్లా చేసుకోండి అని చెప్తున్నారా? ఏం చెప్పేదిలే, ఏమిలే. వాళ్ళు ఏం చెప్పారు వాలంటీర్లు? వాళ్ళు ఏం చెప్పలే. కొంచెం పింఛన్ ఇస్తారు, పోతారు. ఎట్లా ఈసారి జగన్ గెలుస్తాడా? ఏం గెలుస్తాడో ఏమో. నీకు ఎట్లా అనిపించింది జగన్ పాలన? బాగుందా? నాకేమో నచ్చలా. ఏం చేయాలా? నచ్చలేదంటే నా వల్ల అవుతుందా? అందరు మీ మాదిరి అనుకుంటే జరుగుతుంది కదా, జరిగేది ఏదో. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు. మీకు చంద్రబాబు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందా? అవన్నీ చెప్పి నాతో ఏం చేసేది నాన్న. రోజా గారు బాగానే పనిచేసినారా? మాకు నచ్చలా. ఏమేమి వస్తున్నాయి మీకు? మాకేమేమి వస్తాయంటే ఇంకా పిల్లలు చదువుతున్నారు, గవర్నమెంట్ ఇల్లు వస్తున్నాయి. గవర్నమెంట్ ఇల్లు వచ్చిందక్క మీకు? వచ్చింది. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారక్క? ఏమో గెలవచ్చు. ఇప్పుడు ఇక్కడ రోజా గారు ఎట్లా చేస్తారక్క వర్క్?
బాగా చేస్తున్నారు. బాగానే చేస్తుంది ఆమె. ఆమె ఎట్లుంటుంది అక్క? ఇక్కడ భానుప్రకాష్ గారు నిలబడుతున్నారు కదా, భానుప్రకాష్ నిలబడుతున్నాడు కదా, ముద్దుకృష్ణ కొడుకు. ఎట్లా ఉంటుంది పోటీ వీళ్ళకి? నేను ఎడ చెప్పేది. ఎట్లా ఉందన్న మీకు ఈ జగన్ గారి పాలన, సంక్షేమాలు పథకాలు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగానే ఉన్నాయా? నీకేమైనా వస్తున్నాయా? అమ్మఒడి అయితే వస్తూ ఉంది. ఎట్లా ఈసారి జగన్ గారు గెలుస్తారా లేకుంటే చంద్రబాబు గారు గెలుస్తారా? 2024లో మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఎందుకన్నా అంత భరోసా జగన్ గారి పైన? జగన్ గారు చేసే సంక్షేమాల వల్లే చెప్తా ఉన్నాము. జగన్ గారి పాలన అయితే మాకు బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ 2024లో సీఎం అవుతా ఉన్నాం చెప్తాను. అంటే పవన్ కళ్యాణ్ పొత్తులో ఉంది, ఏమైనా ప్రభావం చూపిదా? పవన్ కళ్యాణ్ అంటే పొత్తులు అంటే అక్కడ తెలంగాణలో గెలవలేకపోయాడు, ఇక్కడ ఏం గెలుస్తాడో. పొత్తులు అయితే ఇంకేమీ లేదు. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్తాను. ఇక్కడ ఎమ్మెల్యే నుంచి నగరం నుంచి రోజా గారు ఎట్లా వర్క్ చేస్తారని? బాగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎట్లా ఉంటుంది పోటీ? నగరం నుంచి టీడీపీ తరఫున భానుప్రకాష్ గారు నిలబడుతున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? రోజా గారే మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు. ఓకే. చేస్తుంటారన్నా? నేను మున్సిపల్ కాంట్రాక్టర్. ఎట్లా ఉందన్న ఈ జగన్ గారు వచ్చిన తర్వాత? కాంట్రాక్టర్ అంటున్నారు, ఎట్లా ఉన్నాయి బిల్లులు రావడం అనేది? అయిపోయినా అంటున్నారు, మీకు ఎలా? లేదు, బిల్లు అంతా కరెక్ట్గా వస్తుండదు. జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్లు వేయడం లేదు, డెవలప్మెంట్ అయిపోయింది అంటున్నారు, మీకు ఏ విధంగా కనిపిస్తుంది? రోడ్లు అంతా బాగా జరుగుతూ ఉంది. నేనే ₹1 కోటి పైన రోడ్లు వేస్తున్నాను నగర మున్సిపాలిటీలో. మరి ఈసారి జగన్ గెలుస్తారంటారా? కంపల్సరీగా 100% జగనే గెలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు ఉంది, వీళ్ళని ఎలా ఉంటారు ప్రజలు? ఎలా పొత్తు అంటే వాళ్ళు గెలవలేని పరిస్థితి కాబట్టి ఏదో ఒకటి డ్రామా చేస్తున్నారు వాళ్ళు, అంతే. కాబట్టి గెలిచే పరిస్థితి అంతే లేదు, సీట్లు కూడా ఏమి రాదు వాళ్ళకి, అంతే. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎట్లా పనిచేస్తున్నారన్న రోజా గారు? ఎమ్మెల్యే రోజా మేడం బాగా జరుగుతుంది, పని బాగా చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళ వల్లే బాగా జరుగుతూ ఉంది. మరి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్న ముద్దుకృష్ణ కొడుకు, ఆయన చాలాసార్లు లాస్ట్ టైం ఓడిపోయాడు, వాళ్ళ నాన్నగారు ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి ఏమైనా గెలుస్తారన్న సింపతి? లేదు, అదంతా సింపతి అంతా ఏం లేదు. మీరు బాగా జరుగుతూ ఉంది కదా, అన్నీ వస్తూ ఉన్నాయి వసతులు, బాగా రోజమ్మ బాగా చేస్తూ ఉన్నది. ఇక్కడ జగన్ గారు బాగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఏమీ మార్చే పరిస్థితే లేదు. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ ధరలన్నీ పెరిగిపోయినాయి అంటున్నారు, ఎన్ని వరకు వాస్తవాలు ఉన్నాయి ధరలు పెరగడం? ధరలు మామూలుగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, అది ఆటోమేటిక్గా. ఇప్పుడు పప్పుల ధర ఎక్కింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు తెల్లగడ్డలు అంతా కూడా పెరిగింది, మళ్ళీ 200కి 150కి వచ్చేసింది. చంద్రబాబు ఉన్నప్పుడు నీ ధరలు లేవంటున్నారు, అది కూడా వాళ్ళు పెరుగుతుంది, అప్పుడు కూడా పెరిగిస్తారు కదా, అది మామూలు. అదంతా తగ్గుతుంది ఎక్కుతుంది అనేది పరిస్థితి లేదు. కానీ అప్పటికైనా ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది ప్రజలకి. విలేజ్లో అయితే బాగా జనాలకి బాగా ప్రసిద్ధిగా వ్యవసాయం అయితేనేమి, వాళ్ళకి పింఛన్లు అయితే ఏమి ఇబ్బంది లేకుండా, అవ్వతాతలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారు, పింఛన్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. లేకపోతే రోడ్డు పైన ధర్మేస్తారు అందరినీ, ముసలి వాళ్ళని. వాళ్ళకి 3 వాళ్ళు బ్రహ్మాండంగా భార్యలు కన్నా వాళ్ళని అమ్మ నాన్నని బ్రహ్మాండంగా చూస్తున్నారు వాళ్ళు. అవును, ఈసారి కంపల్సరీ 100కి 70, 170కి 175 కంపల్సరీగా వస్తుంది. 150 వచ్చింది కదా చేయక ముందే, ఇప్పుడు అన్ని విధాలుగా చేసినాడు కాబట్టి 175, 170 రావాలా. మేడం కూడా